హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. జబర్దస్త్లో యాంకర్గా చేస్తూ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రష్మి గౌతమ్. అయితే చిన్న స్థాయి నుంచి స్టార్ట్ చేసినప్పటికీ కూడా మంచి యాంకర్గా స్పందన అయితే తనకి ఇప్పటికీ కూడా తనైతే ఒక యాంకర్గా అదేవిధంగా ఒక ఆర్టిస్ట్గా కూడా అందరికైతే తెలుసు. అయితే రీసెంట్గా జరిగిన జానీ మాస్టర్ ఇష్యూలో అయితే అమ్మాయికి దానికి సంబంధించి మాట్లాడుతూ నిజానికి ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళైతే ఉంటారు, కానీ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అని చెప్పేసి ఒక 10 మంది అమ్మాయిలు ఉన్నారనుకోండి, 9 మంది వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉంటారు. కానీ ఒక్క అమ్మాయి తొందరగా ఎదగాలి అని చెప్పేసి వాళ్ళకి ఏదైతే సులువుగా దారి కనిపిస్తుందో ఆ దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అందరూ అలానే ఉంటారు అని అనుకోవడం తప్పు అని, కష్టపడితే ఖచ్చితంగా టాలెంట్ ఉంటే ఎలా అయినా ముందుకు వెళ్ళొచ్చని. ఇప్పుడు ఆ మహిళకి సంబంధించి కూడా అక్కడ ఏం జరిగింది ఏంటనేది మనకు తెలియదు, కానీ ఆ అమ్మాయి పైన వస్తున్న ఆరోపణలకి సంబంధించి అయితే తాను ఒక వీడియో చేసినట్టుగా ఒక వీడియో అయితే వైరల్ కూడా చేశారు. ఇక ఆ వీడియోకి సంబంధించి కూడా తన ఎక్స్ వేదికగా చెప్తూ అసలు ఆ వీడియో ఇప్పటిది కాదు, ఎప్పటిదో ఆ వీడియో, ఇప్పుడు దాన్ని షేర్ చేసి తప్పుదారి పట్టించకండి అంటూ కూడా చెప్పుకొచ్చింది. అదేవిధంగా ఒక అమ్మాయి నో అంటే నో అని ఎప్పుడూ కూడా తనని బలవంత పెట్టకూడదని, అలా పెడితే చాలా అంటే చాలా దారుణమని, ఇలాంటివి అసలు జరగకుండా ఉండాలని కూడా తానైతే చెప్పుకొచ్చింది. సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది వస్తూ ఉంటారు, కానీ తొందరగా ఎదిగిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఏదో అడ్డదారులే చూస్ చేసుకొని ఉంటారు అని అనుకుంటారని తానైతే చెప్పిన వీడియో, అదేవిధంగా ఒక పోస్ట్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో ప్రజెంట్ ట్రెండింగ్గా మారింది. ఇక జానీ మాస్టర్ ఇష్యూకి సంబంధించి కూడా నార్సింగ్ పోలీసులు అయితే ఆయనని ఒక 4 to 5 days వరకు కస్టడీ ఇవ్వమని అడగగా 4 days అయితే వాళ్ళకి కస్టడీ ఇవ్వడానికి అయితే కోర్టు ఒప్పుకుంది. మరి వెయిట్ చేసి చూద్దాం ఆయన ఎలాంటి నిజాలు బయట పెడతారు ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.